గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ టైం. బీఎస్సీ అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ కోర్సుల కొరకు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది తెలుగు విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఈ విషయం గురించి చర్చించడానికి ఈ రోజు మనతో క్యాంపస్ మార్క్ సీఈఓ దిలేష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. దిలేష్ రావు గారు గత 10 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అగ్రికల్చర్ విద్యను ప్రోత్సహిస్తున్న ప్రముఖుల్లో ఆయన ఒకరు. అంతేకాకుండా దేశంలోనే ఉన్నత యూనివర్సిటీలు అయిన ఐటీఎం యూనివర్సిటీ, జగన్నాథ్ యూనివర్సిటీలకు అడ్వైజర్గా మరియు అఫీషియల్ అడ్మిషన్ పార్ట్నర్గా పనిచేస్తున్నారు. దిలేష్ గారు దేశంలోనే ప్రముఖ కంపెనీలైన విప్రో, జెన్బాట్, టెక్ మహీంద్రా, టాటా కంపెనీల్లో కన్సల్టెంట్గా పనిచేస్తూ దాదాపు 1000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మరి ఈరోజు దిలేష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. మరి కోర్సు వివరాల గురించి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. దిలేష్ గారు, ఈ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఫిషరీస్ కోర్సులకు సంబంధించి స్టూడెంట్స్ ఎందుకు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు? కారణాలు ఏంటంటారు? థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. రైతు దేశానికి వెన్నెముక. ఓకే, రైతే రాజ్యం. ఓకే, రైతు రాజ్యమే రామరాజ్యం. దేశానికి మొత్తానికి తిండి పెట్టే రైతు ఎన్నో విధాలుగా చాలా దగ్గరలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే దేశానికి మొత్తం తిండి పెట్టే రైతు కొన్ని ఫ్యామిలీస్లో చూసుకుంటే ఒక పూట మెతుకుల కోసం ఎన్నో ఆత్మహత్యలు మనం చూస్తున్నాము. ఇదంతా జరుగుతున్నది రైతు కుటుంబాల నుంచి సరైన ఎడ్యుకేషన్ లేకపోవడమే. సో ఈ విషయం మీద మేము దాదాపు 10 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాము. ఎంతోమంది కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాము. ఓపెన్ సదస్సుల్లో కానీ, కాలేజ్ ఫోరమ్స్లో కానీ చాలాసార్లు డిస్కషన్ పెట్టాము. మేమంతా ఒక రైతు కుటుంబంలో నుంచి కనీసం ఒక్కరైనా అగ్రికల్చర్ విద్యని అభ్యసించాలని ఎంతో తాపత్రయపడుతూ దేశవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నాము. అయితే మీరు ఇప్పుడు అడిగినట్లుగా చాలామంది తెలుగు విద్యార్థులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకు తరలిపోతున్నారనే విషయం గురించి చర్చించుకుంటే, 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపు 2 లక్షలకు పైగా అగ్రికల్చర్ స్టూడెంట్స్, డిప్లొమా అగ్రికల్చర్ స్టూడెంట్స్ మరియు బైపీసీ స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. అయితే ఈ 2 లక్షల స్టూడెంట్స్ కోసం మన దగ్గర ఉన్న యూనివర్సిటీలు 2 మాత్రమే కేవలం. ఒకటి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, ఇంకోటి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ. అయితే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కింద మన దగ్గర ఉన్నవి 4 అఫిలియేటెడ్ కాలేజెస్ మరియు ఆచార్య ఎన్జీ రంగ దగ్గర ఉన్న మన దగ్గర 6 అఫిలియేటెడ్ కాలేజెస్. అయితే మొత్తం రాష్ట్రంలో మనం చూసుకుంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ మొత్తం 10 నుంచి 12 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మనం చూసుకున్నట్లుగా అగ్రికల్చర్ విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులు మాత్రం దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. అయితే ఈ 10 నుంచి 12 యూనివర్సిటీలో కేవలం 3 నుంచి 4,000 సీట్లు ఉండడం గమనార్హం. అయితే ఈ విషయం మీద మనం రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వాలతో ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపినప్పుడు ఈ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయో, మీరు ఐకార్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు కానీ, అగ్రిసెట్లు కానీ, ఎంసెట్లు కానీ, నీట్లు కానీ, దీంట్లో మెరిట్ సాధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ అయినా వచ్చే అవకాశం ఉందేమో, కానీ అగ్రికల్చర్ సీట్ రావడం అనేది చాలా కష్టతరమైన విషయం అయిపోయింది. అందువలన చాలామంది విద్యార్థులు అవకాశాలు లేక, చదువుకోవడానికి ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో ఫీజులను భరించలేక ఇతర రాష్ట్రాల్లో ఉన్న అనేకమైన ఐకార్ అక్రిడేటెడ్ కలిగి ఉన్న యూనివర్సిటీలకి ప్రతి ఇయర్ చాలామంది తరలిపోతున్నారు. కొన్ని వేల మంది తరలిపోతున్నారు. మీరు చూసుకున్నట్టయితే దేశ పంచుల వరకు వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు అగ్రికల్చర్ విద్య కోసం. సో ఇదే విషయం గురించి మేము ఈరోజు మాట్లాడదలుచుకున్నాం. సో నార్మల్గా బీఎస్సీ అగ్రికల్చర్లో ఐసీఏఆర్ కోర్స్కి సంబంధించి వీటికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటండి? దీనికి ప్రాముఖ్యత ఏంటి? అంతేకాకుండా బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక ఎలిజిబిలిటీ ఏంటి? ఓకే, సో బీఎస్సీ అగ్రికల్చర్లో ఐకార్కి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా బీఎస్సీ అగ్రికల్చర్ యూజీసీ తరపు నుంచి చేస్తే మీకు 70% సిలబస్ మాత్రమే కవర్ అవుతుంది. ఇలా కాకుండా ఐకార్ ఉన్న యూనివర్సిటీలో చేసినప్పుడు మీకు 30% అనేది ప్రాక్టికల్లో యాడ్ అవుతుంది. అయితే 70% ప్లస్ 30% అంటే 100% ఎప్పుడైతే మీకు సిలబస్ కవర్ అవుతుందో ఇది హానర్స్గా క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఈ ఐకార్ అనేది ఒక నాలెడ్జ్. అంటే ఈ ఐకార్ సంస్థ ఏదైనా యూనివర్సిటీకి అప్రూవ్ చేసినప్పుడు వాళ్ళ యూనివర్సిటీలో ఉన్న అనేకమైన విషయాలని పరిగణంలోకి తీసుకొని వాళ్ళకి అక్రిడేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఐకార్ అక్రిడేషన్ అనేది 11 స్టెప్స్లో ఉంటుంది. రైట్ ఫ్రమ్ ది ప్రొసీడింగ్స్ నుంచి కాలేజ్ విజిటింగ్ కానీ, తర్వాత ప్రొసీడ్ మీటింగ్స్ కానీ, డిక్లరేషన్ వరకు ఇలా 11 స్టెప్లు ఉంటాయి. అయితే ఒక ఐకార్ అనేది ఎలాంటి పరిస్థితుల్ని పరిగణంలోకి తీసుకొని ఒక కాలేజ్కి పర్మిషన్ ఇస్తుందా అంటే, ఒక యూనివర్సిటీని మనం చూసుకున్నప్పుడు అంటే దాదాపు మనకి 1000కి పైగా యూనివర్సిటీలు ఏపీలో కానీ తెలంగాణలో కానీ మన దగ్గర ఉన్నాయి. అయితే
మొత్తం దేశంలో ఉన్నాయి. అయితే ఈ 1000కి పైగా యూనివర్సిటీల్లో కేవలం 5 నుంచి 6 ప్రైవేట్ యూనివర్సిటీలు మాత్రమే ఈ ఐకార్ను కలిగి ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఐకార్ రూల్స్ ప్రకారము ఫస్ట్ ఒక యూనివర్సిటీ 100 ఎకరాల గ్రీన్ క్యాంపస్ని కలిగి ఉండాలి. అది కాకుండా 40 మంది ఫ్యాకల్టీస్ని కలిగి ఉండాలి. వారు ఐకార్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. దాంట్లో ఒక 30% ఫ్యాకల్టీ మాత్రం ఐకార్లో పిహెచ్డి చేసిన వాళ్ళు అయి ఉండాలి. ఇది రెండో విషయం వాళ్ళు పరిగణంలోకి తీసుకున్నది. మూడో విషయం ఏంటంటే అగ్రికల్చర్లో ఉన్న అన్ని సబ్జెక్టులకి వాళ్ళ దగ్గర ల్యాబ్స్ కానీ లైబ్రరీస్ కానీ ప్రముఖ స్థాయిలో ఉండాలి. దాని తర్వాత ఐకార్ ప్రకటించిన నెంబర్తో మాత్రమే సీట్స్ అనేది భర్తీ చేయవలసి ఉంటుంది. సో ఈ 4 నియమాల్ని అనుసరించి ఏ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో అలాంటి యూనివర్సిటీస్కి మాత్రమే ఐకార్ అనేది అక్రిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందువిధంగా మొత్తం దేశంలోని 1000 నుంచి 15,000 యూనివర్సిటీలో కేవలం మన దగ్గర మాత్రం 6 నుంచి 7 యూనివర్సిటీస్ దేశవ్యాప్తంగా మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి ఐకార్ ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. సో అందువలన ఈ ఐకార్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఐకార్ అనేది ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా అంటే మన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు పడినప్పుడైనా ఈ ఐకార్ను మాత్రమే చూస్తారు. మీరు ఒక అప్లికేషన్ గవర్నమెంట్ జాబ్ కంటే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఒక ఫీల్డ్ ఆఫీసర్ కానీ లేదంటే ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ ఇలాంటి ఏ గవర్నమెంట్ జాబ్ అయినా నోటిఫికేషన్ మీకు పడినప్పుడు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే ఈ వ్యక్తి ఐకార్ని కలిగి ఉన్నాడా లేదా అనే విషయాన్ని పరిగణంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఐకార్ అనే సంస్థ అంత నాణ్యమైన విద్యను అందించడంలో ముఖ్య స్థానంలో ఉందండి దేశంలోనే. అందుకే ఏ కోర్స్కైనా ఈ ఐకార్ అక్రిడేషన్ అనేది మ్యాండేటరీ ఉంది బీఎస్సీ అగ్రికల్చర్లో. ఓకే. అండ్ బీఎస్సీ తర్వాత అంటే చాలామంది కూడా ఏ కోర్స్ చేయాలన్నా లేకపోతే స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి జాబ్స్ వస్తాయి అని చెప్పి. సో మరి బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత మరి ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? ఓకే. సో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయంటే మనకి బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్న విద్యార్థులకు 3rd ఇయర్లోనే వీళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంటర్న్షిప్ అంటే ప్రముఖ కంపెనీలు అయినా ఇప్పుడు మీరు నాగార్జున సీడ్స్ కానీ డూపాంట్ కానీ ఫర్టిలైజర్ కంపెనీస్ కానీ అగ్రికల్చర్ మషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ బయోసీడ్ కంపెనీస్ కానీ బయోడీజిల్ కంపెనీస్ కానీ ఇలా అనేక ప్రైవేట్ సంస్థలు మనకి ఉద్యోగాలని కానీ ఇంటర్న్షిప్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా మీకు గవర్నమెంట్లో ఇంతకుముందు చెప్పినట్లుగా మీకు జేఆర్ఎఫ్ కానీ లేదంటే జూనియర్ ఫెలోషిప్ అంటే ఇదేంటంటే అండి అగ్రికల్చర్ చేసిన విద్యార్థులకి ఐకార్ అనే సంస్థ ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతుంది. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఎవరైనా అత్యంత మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లయితే వీళ్ళు అగ్రికల్చర్ రంగంలో వీళ్ళు ఒక పరిశ్రమ అంటే వీళ్ళు పరిశోధనలు చేయడానికి వీళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. గవర్నమెంట్ వీళ్ళకి ఫండ్ చేస్తుంది. ఆ ఫండ్స్ తో వీళ్ళు పరిశోధనలు చేయొచ్చు. వీళ్ళ ఉన్నత విద్యలు కూడా పూర్తవుతాయి. వాళ్ళు జేఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా వాళ్ళకి వస్తుంది. అంటే వీళ్ళకి జేఆర్ఎఫ్ అనేది ఒక మంచి మెరిట్ ట్యాగ్. ఇది కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు చూసుకుంటే ఇంతకు ముందే చెప్పాం మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ బ్యాంక్ లోన్ ఆఫీసర్ అంటే ప్రైవేటు గవర్నమెంట్ రంగాల్లో కాకుండా మనకి నామినేటెడ్ బాడీస్ అని కంపెనీస్ ఉన్నాయండి, ఎన్జిఓస్ ఉన్నాయి మన దగ్గర చాలా. మీరు నాబార్డ్ని తీసుకున్నా ఇక్రిసాట్ని తీసుకున్నా ఇలాంటి సంస్థలు కూడా ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లకి చాలా రకమైన ఉద్యోగాలను కల్పించడం జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ పూర్తి చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక నార్మల్ బీఎస్సీ చేసిన వాళ్ళకి వచ్చే జాబు వాళ్ళకి వచ్చే స్థాయి కంటే వీళ్ళకి అనేది ఒక గుర్తింపు ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఒక ఆఫీసర్గా గుర్తింపబడతారు. వీళ్ళ సాలరీ స్ట్రక్చర్ కూడా 30 నుంచి 40 వేల వరకు ఉంటుంది. వీళ్ళు చేసే జాబులు కూడా గౌరవప్రదమైన జాబులు ఉంటాయి. అందుకే బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయండి. మీరు ఏపీ గ్రామ సచివాలయం తీసుకున్నా తెలంగాణ జాబ్ సైట్ తీసుకున్నా ప్రతి సంవత్సరం 2 నుంచి 3 వేల ఉద్యోగాలు ఖాళీగానే ఉంటాయండి. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ ఉండే యూనివర్సిటీలు చాలా తక్కువ. అంటే సంవత్సరానికి మనకి 1000 మందికి పైగా ఉత్తీర్ణత పొందుతున్నారు. కానీ ఉండే ఉద్యోగాలు మాత్రం ప్రతి రాష్ట్రానికి 5 నుంచి 6 వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. అయితే 1000 మంది పాస్ అయినప్పుడు 5,000 ఉద్యోగాలను భర్తీ చేయడం చాలా కష్టం. సో అందుకోసమని ప్రతి సంవత్సరం కూడా ఈ గవర్నమెంట్లో ఉద్యోగాలు అలా ఖాళీనే ఉంటున్నాయి. అది కాకుండా బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన విద్యార్థులకు అదర్ దేశాలు అంటే ఇతర దేశాల్లో మీరు యుఎస్ కానీ యూకే కానీ బ్రిటన్ కానీ లేదంటే సౌత్ ఆఫ్రికా తీసుకున్న ఫిలిప్పైన్స్ తీసుకున్న వీళ్ళకి చాలా మెండుగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఈ అబ్రాడ్ కంట్రీస్లో వీళ్ళకున్న ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువ అండి. ఎందుకంటే బయట కంట్రీస్లో అగ్రికల్చర్ మీద అంత చాలా మంది వర్క్ ఫోర్స్ లేదు. సో బయట నుంచి ఏ వ్యక్తులైనా అగ్రికల్చర్ రంగం మీద మక్కువ చూపించి అక్కడికి వెళ్తే వాళ్ళ వీసా ప్రొసీజర్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్కి సపోర్ట్ సిస్టమ్ కానీ లోన్స్ కానీ చాలా ఎక్కువగా దొరుకుతాయండి. సో జగన్నాథ్ యూనివర్సిటీ గురించి చెప్పండి. ఓకే, ఈరోజు మేము ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీ జగన్నాథ్ యూనివర్సిటీ అండి. జగన్నాథ్ యూనివర్సిటీ అంటే సౌత్ ఇండియా విద్యార్థులకు చాలా సుపరిచితమైన పేరు. జగన్నాథ్ యూనివర్సిటీలో దాదాపు 1000 మందిగా ఉత్తీర్ణత పొందిన తెలుగు విద్యార్థులు ఉన్నారు. అయితే జగన్నాథ్ యూనివర్సిటీ మనకి 3 ప్రదేశాల్లో ఉందండి. ఒకటి ఢిల్లీలో ఉంది, 2 యూనివర్సిటీలు జైపూర్లో ఉన్నాయి. కానీ ఈ 3 యూనివర్సిటీల్లో జైపూర్లో ఉన్న యూనివర్సిటీకి మాత్రమే యూనివర్సిటీ క్యాంపస్కి మాత్రమే అగ్రికల్చర్ బీఎస్సీకి ఐకార్ ఎల్ఓఐ రావడం జరిగింది.
అయితే ఇక్కడ దాదాపు 8,000 మంది స్టూడెంట్స్ మనకు ఉన్నారండి. 8,000 మంది స్టూడెంట్స్ లో దాదాపు 6,000 మంది మన ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. అది కాకుండా 2,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 8,000 స్టూడెంట్స్ లో మన తెలుగు స్టూడెంట్స్ 1,000 మంది ఉన్నారండి. అది 100 ఎకరాలకు పైగా అగ్రికల్చర్ క్యాంపస్ ఉంది, 200 ఎకరాలకు పైగా క్యాంపస్ ఉంది. దీంట్లోనే స్పోర్ట్స్ ఉన్నాయి, మనకి సపరేట్ కాలేజ్లు ఉన్నాయి, సపరేట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, సపరేట్ లైబ్రరీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ జగన్నాథ్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా మంది తెలుగు విద్యార్థులు మక్కువ చూపించడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే మనం ఇక్కడ తెలుగు మీడియం స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్ కానీ, ఇంటర్ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కానీ, లేదా విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కానీ, లేదంటే చిన్న చిన్న పల్లెటూరుల నుంచి వ్యక్తిన స్టూడెంట్స్ ని పరిగణంలోకి తీసుకొని అందించే విద్యా విధానాన్ని చాలా సరళమైన శైలిలో మనం చేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మనం అందిస్తున్నామండి. ఈ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ అంటే మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ కి సపరేట్ క్లాసులు నిర్వహిస్తున్నాము. ఈ 120 మందికి మనకి ఎవ్రీ ఇయర్ ఒక అగ్రికల్చర్ స్పెషల్ బ్యాచ్ ఉంటుంది. వీళ్ళ క్లాస్ రూమ్ దగ్గర నుంచి హాస్టల్ కానీ, ల్యాబ్ కానీ, లైబ్రరీస్ కానీ అన్ని అందుబాటులో విధంగా మన తెలుగు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి సపరేట్ క్యాంపస్ ఉంటుంది, వీళ్ళకి సపరేట్ క్లాస్ రూమ్ స్టడీ ఉంటుంది, సపరేట్ ప్రాక్టికల్స్ ఉంటాయి. అంతేకాకుండా మా జగన్నాథ్ యూనివర్సిటీలో గర్ల్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఇది నామినేటెడ్ యూనివర్సిటీ, ప్రైవేట్ ఫండెడ్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో గర్ల్స్ కి ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది. దాదాపు మన దగ్గర 100 మంది స్టూడెంట్స్ ఉంటే 65% మందికి పైగా మహిళలే మన దగ్గర ఉంటారు. వాళ్ళ భద్రత కానీ, వాళ్ళ యొక్క హాస్టల్స్ కానీ, వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ, వాళ్ళకు ఉండే సెక్యూరిటీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందువలన మేము ఈరోజు జగన్నాథ్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకోవాలనుకున్న ఏ స్టూడెంట్స్ అయినా మీరు నిశ్చింతగా తీసుకోవచ్చని పేరెంట్స్కి మేము వినవి చేస్తున్నామండి. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైం. ఓకే అండి, మీ యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, సో మనం జగన్నాథ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఇంతకు ముందే చెప్పినట్లుగా మేము ఈ రైతు కుటుంబాల కోసం చాలా రోజుల నుంచి, అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము అనేక రకమైన సదస్సులను కానీ, అవగాహన సదస్సులను కానీ నిర్వహించడం జరుగుతుందండి. అయితే మీరు ఈ స్కాలర్షిప్ విషయం గురించి మాట్లాడుతున్నైతే స్పెషల్గా తెలుగు స్టూడెంట్స్ కోసం మనం ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఏ అగ్రికల్చర్ కోర్స్, ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఆచార్య ఎన్జీ రంగాలో కానీ, ప్రొఫెసర్ జయశంకర్లో కానీ మీరు ఒక మేనేజ్మెంట్ తీసుకోవాలి, ఒక ఎన్ఆర్ఐ సీట్ తీసుకోవాలంటే 14 లక్షల నుంచి 24 లక్షలు ఉందండి. అయితే ఇది మీరు ఒకవేళ జగన్నాథ్ విషయానికి వస్తే, జగన్నాథ్ విషయాన్ని కాకుండా మీరు ఏ యూనివర్సిటీ తీసుకున్న ఐకార్ పొందిన యూనివర్సిటీలు వాళ్ళ యావరేజ్ ఫీజు తీసుకుంటే 6 లక్షల నుంచి 8 లక్షల ఫీజు మాత్రమే వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు మేము జగన్నాథ్ యూనివర్సిటీతో సంప్రదింపులు జరిపిన తర్వాత గత సంవత్సరం నుంచి మెరిట్ స్కాలర్షిప్ అనే ఒక విధానాన్ని అనుసరంలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ స్కాలర్షిప్ అనేది క్యాష్తోని, ఇన్కమ్తోని సంబంధం లేకుండా ఓన్లీ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనేవి మేము ఇస్తున్నామండి. అంటే స్టూడెంట్, అంటే రైతు కుటుంబానికి చెందిన, రూరల్ కుటుంబానికి చెందిన, అర్బన్ ఫ్యామిలీస్ చెందిన, విలేజెస్ చెందిన ఏ స్టూడెంట్ అయినా కానీ 90 కంటే ఎక్కువ శాతం కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ మా యూనివర్సిటీ ఫీజు 4,50,000 ఉందనుకోండి, అయితే వాళ్ళకి ఏదైనా ఒక స్టూడెంట్కి 90% కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి 90% వరకు అంటే స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. అంటే 70% కన్ఫామ్గా స్కాలర్షిప్ లభిస్తుంది. మిగిలింది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను కానీ, వాళ్ళ ఇన్కమ్ కానీ, అదర్ విషయాల్ని పరిగణంలోకి తీసుకొని సపోర్ట్ చేస్తామండి. అదే ఒక స్టూడెంట్స్కి 85% వరకు వచ్చింది అనుకోండి మెరిట్, అంటే ఇంటర్లో కానీ, డిప్లొమాలో కానీ, అట్లాంటి స్టూడెంట్స్కి 50% వరకు స్కాలర్షిప్ని కేటాయించడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరైనా స్టూడెంట్కి 80% వచ్చింది, అలాంటి స్టూడెంట్స్కి ఒక 30% వరకు పరిగణంలోకి తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా స్టూడెంట్స్ ఎవరైనా నార్మల్గా తక్కువ పర్సెంటేజ్ వచ్చి ఉండి, ఉత్తీర్ణత సాధించి ఉండి, ఒక పూర్ ఫ్యామిలీస్ చెంది ఉన్న ఎవరైనా 50% ఉత్తీర్ణత సాధించిన స్టూడెంట్స్ అయితే మినిమం 20 నుంచి 25% వరకు వాళ్ళకి స్కాలర్షిప్ని అందించడం జరుగుతుంది. వాళ్ళకి ప్రతి విషయంలోనూ రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా ప్రథమ ఉద్దేశం ప్రతి రైతు కుటుంబంలోంచి ఒక విద్యార్థి రావాలి, వాళ్ళకి అగ్రికల్చర్ నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి. అలా కల్పించినప్పుడు మాత్రమే ప్రతి రైతు ఫ్యామిలీ బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, మనం ఇంతకు ముందుగా మాట్లాడుకున్నట్టుగానే ఈ అగ్రికల్చర్ రంగానికి ఇంటర్నేషనల్లో చాలా డిమాండ్ ఉంది. మీరు చైనాని చూసుకున్నా, ఫిలిప్పైన్స్ చూసుకున్నా, క్యూబా చూసుకున్నా, సౌత్ ఆఫ్రికా లాంటి ఏ కంట్రీస్ తీసుకున్నా సరే ఇక్కడ వ్యవసాయానికి పెద్దపీట వేయాలనుకుంటున్నారు, కానీ సరైన రిసోర్సెస్ వాళ్ళ దగ్గర లేవు. ఓకే, లేవు ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ, మన దగ్గర మ్యాన్ పవర్ ఉన్నది, టెక్నాలజీ తక్కువ. అయితే అబ్రాడ్ కంట్రీస్ మీరు ఏవైనా చూసుకుంటున్నట్లయితే వాళ్ళు సాంకేతికతని చాలా బాగా అనుసరిస్తారు వ్యవసాయానికి. అంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఒకటి వర్టికల్ కల్టివేషన్ అని ఒకటి ఉంటుంది, ల్యాండ్స్కేపింగ్ కల్టివేషన్ అని ఉంటుంది. అంటే ఒక ఎకరాలో మనము ఒక పంటని, ఒక 50 బస్తాల దిగుమతిని మనం దిగుమతి చేయగలిగితే, మీరు ఒక అబ్రాడ్ కంట్రీకి వెళ్తే ఒక ఎకరాలో వర్టికల్ కల్టివేషన్ అంటే 10 ఫ్లోర్స్ బిల్డింగ్ లా క్రియేట్ చేసి
దానికి సరైన సూర్యరశ్మి అంటే ఫోటోసింథసిస్ కృత్రిమీకరణ చేసి దానికి అన్ని ఫ్లోర్లకి సక్రమంగా సూర్యరశ్మిని అందించే విధంగా ప్రయత్నం చేసి మనం 50 బస్తాలు దిగుమతిని చేస్తే వాళ్ళు 500 బస్తాల నుంచి 100 నుంచి 500 బస్తాలు మధ్యలో దిగుమతి చేస్తారు. ఎందుకంటే ఇదంతా వర్టికల్ కల్టివేషన్ అంటే ఫ్లోర్ బై ఫ్లోర్ కల్టివేషన్. ఇదే కాకుండా వాళ్ళు ఫాలో చేసే ఇతర విషయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే మనం ఒక రైతు వెళ్ళాలంటే ఒక పంట వేసిన తర్వాత రోజు పొలంకి వెళ్ళాలి, బోర్ వేయాలి, నీరు వస్తుందా లేదో చూసుకోవాలి, సరైన టైంకి ఎరువులు వేయాలి. ఈ పద్ధతిని అంతా యాంత్రీకరణ చేయడం జరిగిందండి అబ్రాడ్లో. వాళ్ళు మొత్తం డ్రోన్స్ త్రూ మానిటర్ చేస్తారు. డ్రోన్సే మానిటర్ చేస్తాయి ఏ టైంకి వెదర్ ఎలా ఉంది, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది, ఈ వెదర్కి మనం ఎంతవరకు వాటరింగ్ చేయొచ్చు, ఆటోమేటిక్గా మోటార్ ట్యాప్ ఆన్ అవుతుంది, ఎంత వాటర్ పోర్ చేయొచ్చు అది కూడా ఆటోమేటెడ్ ఉంటుంది. తర్వాత ఇంకేమైనా వస్తువులు కావాలంటే ఎవ్రీథింగ్ అండి, రైట్ ఫ్రమ్ ది అగ్రికల్చర్ స్టార్టింగ్ ల్యాండ్ దగ్గర నుంచి విషయాలను తీసుకుంటే అంటే ఎంత ల్యాండ్ ఉండాలి, దానికి సాయిల్ ఏం ఉండాలి, ఏ పంటకి ఏ సాయిల్ యూజ్ చేయాలి, ఎరువులు ఏం యూజ్ చేయాలి, ఇదంతా ఆటోమేటెడ్ ఉందండి అబ్రాడ్లో. మన దగ్గర మాత్రం అది ఇంకా నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లోనే సాగుతుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అబ్రాడ్ కంట్రీస్ మన తెలుగు స్టూడెంట్స్ కాకుండా మొత్తం త్రూఅవుట్ ఇండియా నుంచి చాలా వెల్కమ్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి మ్యాన్ పవర్ అనేది చాలా అవసరం. అక్కడ సాలరీస్ కూడా అండి దాదాపు 60 నుంచి 70 వేల రూపాయలు ఉన్నాయండి బీఎస్సీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి. వాళ్ళకి వీసా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది. లేదు ఇది కాకుండా అంటే జాబ్ చేయడానికి కాకుండా వాళ్ళు ఉన్నత విద్యను అంటే ఎంఎస్సీ చేయాలనుకున్నా సరే వాళ్ళు అబ్రాడ్ యూనివర్సిటీస్కి వెళ్ళి ఎంఎస్సీ చేయొచ్చు. మీరు కంట్రీస్ లైక్ జర్మనీ తీసుకోండి, ఇటలీ తీసుకోండి, ఈ కంట్రీస్ స్టూడెంట్స్కి ఫ్రీ అగ్రికల్చర్ ఎంఎస్సీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాయి. మనం ఖాళీ హాస్టల్ మరియు మన ఫ్లైట్ టికెట్స్ బేర్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో కానీ ఫీజులు కానీ అన్ని అగ్రికల్చర్ స్టూడెంట్కి రాయితీలో ఉన్నాయి. సో ఎవరైనా విద్యార్థులు మన రాష్ట్రాల నుంచి ఒకవేళ బీఎస్సీ అగ్రికల్చర్ చేసినట్లయితే మీరు ఎంఎస్సీకి వెళ్ళాలనుకుంటే మీరు ఇటలీని కానీ జర్మనీని కానీ కన్సల్ట్ కావచ్చు. ఆ కంట్రీస్ అగ్రికల్చర్ స్టూడెంట్కి చాలా ప్రాముఖ్యత కల్పిస్తున్నాయి. మీకు ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. సో ఆ యూనివర్సిటీస్ కూడా మిమ్మల్ని వెల్కమ్ చేస్తాయండి. సో అండ్ నార్మల్గా మీ యూనివర్సిటీలో స్పోర్ట్స్ ఏ విధంగా ఉంటాయండి? ఓకే, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా జగన్నాథ్ యూనివర్సిటీ 250 ఎకరాల క్యాంపస్ అండి. సో ఈ 250 ఎకరాల క్యాంపస్లో 100 ఎకరాల గ్రీన్ క్యాంపస్ మనం అగ్రికల్చర్ విభాగానికి తీసిపెట్టినా మన దగ్గర ఇంకో 150 ఎకరాల క్యాంపస్ ఉంది. దాంట్లో మనకి 3 గ్రౌండ్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద గ్రౌండ్స్. మనము స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎవ్రీడే మీకు స్పోర్ట్స్ టైం ఉంటుంది ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఇంటర్నల్ హాస్టల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మార్నింగ్ కూడా స్పోర్ట్ అవర్స్ కానీ స్పెషల్ యోగా సెషన్స్ కానీ వాళ్ళకి మార్నింగ్ వాక్స్ కానీ ఇలాంటివి చాలా కండక్ట్ చేయడం జరుగుతుంది. మా యూనివర్సిటీలోనే మారథాన్స్ కానీ వాకథాన్స్ కానీ చాలా మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. సో జగన్నాథ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కూడా పెట్టింది పేరండి. చాలా మంది మన దగ్గర నుంచి స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారు. సో యూనివర్సిటీ చదువుతో పాటు మీకు స్పోర్ట్స్ని కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా అందించడంలో చాలా ముందంజలో ఉందండి. నార్మల్గా బీఎస్సీ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఏ విధంగా వస్తాయి? ఓకే, సో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత మేము ఇంతకుముందు చెప్పినట్లుగా 3 రంగాలు మనకు ఉన్నాయండి. ఒకటి ప్రైవేట్ ఉద్యోగాలు, 2 నామినేటెడ్ ఉద్యోగాలు, 3 గవర్నమెంట్ ఉద్యోగాలు. ఓకే, ప్రైవేట్ ఉద్యోగాల్లో చూసుకున్నట్లయితే మేము చెప్పినట్లుగా క్యాంపస్ మార్గ్ అనే ఒక సంస్థ గత 12 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉందండి. మేము ప్రముఖ కంపెనీలైన విప్రో కానీ టెక్ మహీంద్రా కానీ జెన్పాక్ లాంటి అనేక కంపెనీస్కి నేను అడ్వైజర్గా పనిచేస్తున్నాను. దాదాపు మేము 10,000 మంది స్టూడెంట్స్కి పైగా మేము ఉద్యోగ అవకాశాలను ఇవ్వడం జరిగిందండి. ఇది మేము స్వయంగా చేసాము. స్టేట్ గవర్నమెంట్ రెండింటితో సంప్రదింపులు జరిపి జాబ్ మేళాలను ఆర్గనైజ్ చేసి కూడా వాళ్ళని ప్రవేశాలు తీసుకోవడం జరిగింది. అయితే ఉద్యోగాల విషయానికి వస్తే బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులకి ప్రైవేట్ రంగంలో అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీరు సీడ్స్ విభాగంలోకి వెళ్ళొచ్చు. ఏదైనా సీడ్ కంపెనీస్ ఉన్నాయి, మీరు సీడ్ సైడ్ వెళ్ళొచ్చు. లేదంటే ఫర్టిలైజర్ సైడ్ వెళ్ళొచ్చు. మీకు నాగార్జున ఫర్టిలైజర్స్ ఉన్నాయి, ఇంకొక యూరియా కంపెనీస్ ఉన్నాయి. ఇట్లాంటి సిమెంట్స్ కంపెనీస్, ఫర్టిలైజర్ కంపెనీస్కి మీరు వెళ్ళొచ్చు. లేదంటే యాంత్రీకరణ సైడ్ వెళ్ళొచ్చు అండి. మీరు మషినరీ అంటే ఫీల్డ్ మషినరీ మేకింగ్ కంపెనీస్ మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి. రైస్ టెక్ మెషినరీస్ కానీ ఇంకా లేదంటే నోవా మెషినరీస్ కానీ ఇట్లాంటి మెషినరీస్ కంపెనీస్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఈ ప్రైవేట్ ఉద్యోగాల్లో మీకు దాదాపు 30 నుంచి 35 వేల వరకు మీకు సాలరీస్ ఫ్రెషర్గా మీకు అందిస్తారండి. అది కాకుండా మీరు రెండో విభాగంలోనికి వస్తే నామినేటెడ్ లైక్ బాడీస్ అండి. మీకు ఇక్రిసాట్ కానీ ఇరీసాట్ కానీ నాబార్డ్ కానీ ఇట్లాంటి కంపెనీస్లో ఏమైంటుందంటే సర్వేయింగ్ ఆఫీసర్స్ ఉంటుంది. సో అగ్రికల్చర్ ఆఫీసర్స్ మనకి ఏం చేస్తారంటే ఎన్ని హెక్టార్లో పంట ఉంది అంటే వీళ్ళు సర్వే చేస్తారండి. ఈ ఎన్ని హెక్టార్లో మనం పంట వేయొచ్చు, అన్ని హెక్టార్లో ఏ పంటను వేయొచ్చు, దేనికి మద్దతు ధర వస్తుంది, దేనికి అంటే ఈ అనాలిసిస్ అంతా వీళ్ళ దగ్గర ప్రాపర్గా ఉంటుంది. సో వీళ్ళు ఏ కంపెనీస్ అయితే ల్యాండ్స్ లీజుకి తీసుకొని
అంటే పెద్ద ఎత్తున ఎవరైతే ఒకళ్ళు వ్యవసాయం చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి వీళ్ళు భారీ ఎత్తున సహకారం అందిస్తారు కాబట్టి ఆ ఫీల్డ్స్ లో కూడా వీళ్ళకి చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా బ్యాంక్స్ లో మిమ్మల్ని ఆఫీసర్స్ గా తీసుకుంటారండి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ గా లేకపోతే ఇంకా లోన్ ఆఫీసర్స్ గా తీసుకుంటారు. అంటే ఎవరైనా సీడ్ లోన్స్ కానీ సబ్సిడీస్ కానీ తీసుకున్నప్పుడు మీరు వెళ్ళి సర్వే చేయడం కానీ అక్కడ నుంచి ఎంత పంట పొందుతుంది, మనకి రైతుకి ఎంత ల్యాండ్ ఉంది, దాని అవన్నీ సహకారం జరుగుతుంది. ఇది కాకుండా మీకు గవర్నమెంట్ ఇంతకు ముందే చెప్పాము, మీకు JRF ఒకటి ఉంటుంది, జూనియర్ ఫెలోషిప్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉంటుంది. అది కాకుండా మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటుంది, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఉంటుంది, ఫీల్డ్ ఆఫీసర్ ఉంటుంది. ఇవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలు అండి. దీంట్లో కాంట్రాక్ట్ లో కానీ పర్మనెంట్ లో కానీ ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు దండిగా ఉంటాయండి. మీకు మీ సాలరీస్ కూడా 35 నుంచి 40,000 మధ్యలో ఉంటాయి. సో ఉద్యోగ అవకాశాలకి BSc అగ్రికల్చర్ అనేది పెట్టింది పేరండి. సో BSc అగ్రికల్చర్ చేసిన తర్వాత ఉద్యోగాని కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి అయితే రాదు. కానీ ఒక కండిషన్ అండి, మీరు చేసే యూనివర్సిటీకి ఐకార్ LOI కానీ ఐకార్ ఉన్నట్లు మాత్రమే మీ అప్లికేషన్లు ఆహ్వానించబడతాయండి. అండ్ తెలుగు స్టూడెంట్స్కి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయండి? మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా తెలుగు స్టూడెంట్స్కి దృష్టిలో పెట్టుకొని, తెలుగు స్టూడెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ప్రత్యేకమైన తరగతులు నిర్వహించడం జరిగిందండి. ఎందుకంటే మీకు తెలుసు ఈ తెలుగు స్టూడెంట్స్ మనకు ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు, లేదంటే ఏదో రూరల్ ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు, లేదు ఇంకా మీరు తెలుసుకుంటే వీళ్ళు ఒక డిప్లొమా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చి ఉంటారు. వీళ్ళకి ఒక అంటే అపోహ ఏముంటుందంటే నార్త్ ఇండియన్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ స్పీడ్గా చెప్తారు, వాళ్ళకి హిందీ మిక్స్ ఉంటుంది, మేము ఎలా క్లాసులు వినగలుగుతాం. ఇది వాస్తవం కూడా, చాలా యూనివర్సిటీలు ఇది జరుగుతుంది. సో ఈ అంశాన్ని జగన్నాథ్ యూనివర్సిటీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే విద్యార్థులు ఏపీ తెలంగాణ నుంచి వస్తున్నారో వాళ్ళకి సపరేట్ ప్యాకేజ్ డివైడ్ చేయడం జరిగిందండి. ఈ 120 మెంబర్ స్టూడెంట్కి ప్రత్యేకమైన తరగతులు జరుగుతాయి. వీళ్ళ ఫ్యాకల్టీ కానీ వీళ్ళ టెక్నాలజీ కానీ టీచింగ్ మెథడాలజీ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అది కాకుండా వీళ్ళకి హాస్టల్ విషయానికి వస్తే కూడా తెలుగు స్టూడెంట్స్తో పాటే ఉంటారు. మనకు రోజు దొరికినట్లు అన్నం పప్పు మీకు చపాతీ దొరుకుతుంది. ఒక 3 పూట్ల మీరు తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మీకు హాస్టల్ ఫెసిలిటీస్లో కూడా 3 స్టూడెంట్స్ ఒక రూమ్కి ఉంటారండి. 2 జూనియర్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు. గర్ల్స్కి చాలా దూరంలో సపరేట్ క్యాంపస్ ఉంది, అది కూడా క్యాంపస్ లోనే. అండ్ బాయ్స్ కి సపరేట్ గా ఉంది, సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ పరంగా తెలుగు స్టూడెంట్స్ చాలా సపోర్ట్ ఉందండి. అందువల్లనే చాలా మంది స్టూడెంట్ రిఫరెన్స్ తోనే మన యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. అదే విషయం మీద మన దగ్గర 10,000 మందికి స్టూడెంట్స్ అంటే 1000 మందికి స్టూడెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు BSc నుంచి. అది కాకుండా గత 10 సంవత్సరాల నుంచి 10,000 మంది స్టూడెంట్స్ అప్లికేషన్స్ వేసుకున్నారండి మన దగ్గర. రైట్, థ్యాంక్ యూ అండి. BSc అగ్రికల్చరల్ చేయడం వల్ల ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, మెయిన్గా జగన్నాథ్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఎలాంటి అవకాశాలు కల్పిస్తుందో చాలా చక్కగా వివరించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.